నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఆయన ఆలోచనలు పాదరసంలా కదులుతాయి. ఆయన మాటలు తూటాల్లా పేల్తాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తారు. బ్లాగుల్లో దూరి పిచ్చెక్కిస్తారు. మీడియా మైకుల ముందు తెగరెచ్చిపోతారు. ఆయన టార్గెట్ చేస్తే కోర్టులో కేసు పడినట్టే. ఆయన ధాటికి తలపండిన రాజకీయ ఉద్దండులు సైతం జైలు ఊచలు లెక్కించాల్సిందే. శత్రువులను నిద్రపోనివ్వరు. ఒక్కోసారి మిత్రులకు కూడా నిద్ర లేకుండా చేస్తారు. ఆయన ఎప్పుడేం చేస్తారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ఆయన ఎవరికీ అర్థం కారు. భారత రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేక శైలి. ఆయనే బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. సుబ్రమణియన్ స్వామి తమ వైపు చూడకుంటే బాగుండునని నాయకులు అనుకుంటారు. తమ గురించి మాట్లాడకుండా ఉంటే బతికిపోయామని రిలాక్స్ ఫీల్ అవుతారు. స్వామి కేసు వేస్తే కాకలు తీరిన రాజకీయ యోధులు సైతం జైలు ఊచలు లెక్కించాల్సిందే. 2C అగస్టా కుంభకోణాలను బట్టబయలు చేసింది ఆయనే. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లేలా చేసింది ఆయనే. సీఎం జయలలిత కుర్చీకే ఎసరు తెచ్చిన స్వామి. స్వామి పిటిషన్తో వెలుగు చూసిన 2G స్కామ్. అగస్టా కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన స్వామి. సుబ్రమణ్య స్వామి తమిళనాడు రాజకీయవేత్త. రాజకీయాల్లోకి రాకముందు ఆర్థిక రంగ నిపుణుడు, అంతకు మించిన న్యాయవాది. ఆర్థిక రంగంలో ఆయన అలాంటి నిపుణుడు కాదు, మహామేధావిగా ప్రపంచ దేశాలు గుర్తించిన వ్యక్తి ఆయన. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న సుబ్రమణ్య స్వామి అదే యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ గా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన చెప్పే పాఠాలను విద్యార్థులు అత్యంత శ్రద్ధగా ఆలకిస్తారు. ఎందుకంటే ఆయన పాఠాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆయన పాఠాలు వింటే విద్యార్థులు ప్రత్యేకించి చదవక్కర్లేదు, అంతలా ఆ పాఠం విద్యార్థుల మెదల్లోకి ఇంకిపోతుంది. న్యాయశాస్త్రంలో ఆయన జీనియస్. అందుకే ఆయన కేసు పెట్టారంటే ప్రత్యర్థులు జైలు ఊచలు లెక్కించాల్సిందే. తలలు పండిన రాజకీయ నాయకులను సైతం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయన కేసులు పెను సంచలనాలవుతుంటాయి. పీఠాలు సైతం కూలిపోతుంటాయి. ఆ కేసుల్లో చిక్కుకున్న వారు గిలగిలా కొట్టుకోవడం ఖాయం. అవినీతికి వ్యతిరేకంగా న్యాయ పోరాటాలు చేయడంలో సుబ్రమణ్యన్ స్వామికి తిరుగులేదు. ఆయన కేసులు పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడిన వారంతా ఆయనను శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అలాంటి శత్రువుల జాబితాను స్వామి ఏటా పెంచుకుంటూ పోతున్నారు. సుబ్రమణ్యన్ స్వామి పెట్టిన కేసులకు బలైన రాజకీయ ఉద్దండులెందరో. కర్ణాటక సీఎం హెగ్డే మొదలు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వరకు ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన వేసిన కేసు వల్లే ఆ కుంభకోణం వెలుగు చూసింది.
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు ఏకంగా ఆమె కుర్చీకే ఎసరు తెచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ జయలలితపై కేసు వేశారు సుబ్రహ్మణ్యం స్వామి. ఆ కేసులోనే జయలలిత జైలు పాలయ్యారు. ఫలితంగా ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. జైలు నుండి విడుదలయ్యాక కూడా పురచ్చి తలైవి మళ్లీ సీఎం పీఠం ఎక్కలేని పరిస్థితి. ఎన్నికల్లో గెలిచినా తన తరపున పన్నీర్ సెల్వాని ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది. చివరకు న్యాయస్థానం జయలలితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కానీ సుబ్రహ్మణ్యం స్వామి కేసు పుణ్యమా అని జయలలిత కొన్నేళ్ల పాటు నరక యాతన అనుభవించారు. జయలలిత కేసు తరువాత దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కేసు 2G కుంభకోణం. 2G లైన్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయానికి ఓ లేఖ రాశారు. అయితే ఆ లేఖను ప్రధాని కార్యాలయం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం స్వామి 2G నిగ్గు తేల్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఆ క్రమంలోనే 2G కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. దెబ్బతో డీఎంకే నేతలు రాజా, కనిమొళితో పాటు దయానిధి మారన్లపై కేసులు నమోదయ్యాయి. కనిమొళి, రాజాలు కొన్ని నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆ తరువాత 2G దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం చావు దెబ్బ తినడానికి 2G కుంభకోణం ప్రధాన కారణం. సుబ్రహ్మణ్యం స్వామి లేఖకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వివరణ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ ఆయనకు కోపం తెప్పించి యూపీఏ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇందిరాగాంధీ నుండి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబం అంటే సుబ్రహ్మణ్యం స్వామికి గిట్టదు. ఆ మాటకొస్తే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను సైతం స్వామి వదిలిపెట్టలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దే తప్ప నెహ్రూది కాదంటారు స్వామి. రాహుల్ గాంధీ పౌరసత్వం పైన విమర్శలు చేశారు స్వామి. రాహుల్ మాదక ద్రవ్యాలకు బానిస అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. तो बुद्धू है और वो उसका तो बहुत प्रॉब्लम है और ड्रग का है, वो संलग्न है, कई चीजें हैं उसमें, बहुत बुराई है, तो वो तो बन नहीं सकता। और वो जब पैदा हुआ तो बन गया था सिटीजन ऑफ इटली, अभी तक है। శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. అందుకే కాంగ్రెస్ పై సుబ్రహ్మణ్యం స్వామికి ఉన్న సహజ వ్యతిరేకత ఆయనను బీజేపీకి దగ్గర చేసింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు జనతా పార్టీని బీజేపీలో విలీనం చేశారు స్వామి. ఆయనకు టికెట్ ఇచ్చి పెద్దల సభకు పంపారు. రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువగా ఉండడంతో మాటకారి అయిన సుబ్రహ్మణ్యం స్వామిని కావాలనే రాజ్యసభకు పంపారు మోడీ. విపక్షాలకు కళ్ళెం వేయాలంటే సుబ్రహ్మణ్యం స్వామి వంటి మేధావి మాటకారి కావాలని మోడీ భావించారు. అందుకే ఆయనను రాజ్యసభకు పంపారు. మోడీ నమ్మకాన్ని స్వామి ఒమ్ము చేయలేదు. రాజ్యసభలోకి అడుగు పెడుతూనే అగస్టా కుంభకోణం Sonia Gandhi ni bonulo nilabettaru. Before coming to my notice, it was touching to see the leader of the opposition relying on Mr. Michel for what he said orally. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main
కుంభకోణం కేసు ఇప్పుడు యూపీఏ మెడకు చుట్టుకొని కాంగ్రెస్ ను ముప్పు తిప్పలు పెడుతోంది. అగస్టా వెస్ట్లాండ్ 225 కోట్ల రూపాయల మేరకు నాటి యూపీఏ వ్యక్తులకు లంచాలుగా ఇచ్చినట్టు ఇటలీలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఇందులో దాదాపు సగం యూపీఏ మంత్రులకు దక్కినట్టు కూడా ప్రచారం జరగడం ఇప్పుడు భారత రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. సుబ్రమణ్యన్ స్వామి ఒక నాయకుడిని టార్గెట్ చేస్తే అంతే, ఆయన మాటల తూటాలకు బలవ్వాల్సిందే. ఆయన నోరు తెరిస్తే ఆ వార్త క్షణాల్లో లోకమంతా చుట్టేస్తుంది. అలాగని ఆయన ఊరికే నోరు పారేసుకోరు. నిరాధార ఆరోపణలు అస్సలు చేయరు. పక్కా కంటెంట్తో మాట్లాడతారు, ఖచ్చితత్వంతో వ్యవహరిస్తారు. ప్రత్యర్థి ఎంతటి వారైనా మాటల తోటాలు పేలుస్తారు. మాటలతోనే మంటలు రేపుతారు. శత్రువులనే కాదు, ఒక్కోసారి మిత్రులను కూడా ఇబ్బందులకు గురిచేస్తారు. సోనియా గాంధీపై సుబ్రహ్మణ్య స్వామి చేసినన్ని విమర్శలు ఇంకెవరూ చేసుండరేమో. కాంగ్రెస్ అధినేత్రిని అంతలా ఇరుకునబెట్టారాయన. సోనియా భారత పౌరసత్వాన్ని, ఆమె నకిలీ డిగ్రీని ప్రశ్నించారు. ఇక ఆమె తనయుడు రాహుల్ గాంధీని అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారు. ఇక రాహుల్ గాంధీ ఓ వ్యసనపరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేసి కల్లోలం సృష్టించారు. ప్రత్యర్థులనే కాదు, ఒక్కోసారి మిత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కూడా ఆయన విడిచిపెట్టారు. మాటల తోటలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తారు. ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్పై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా గ్రీన్ కార్డు పొందిన రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పదంలో మరింత ముందుకు దూసుకుపోకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. తక్షణం ఆయన్ను ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పలుమార్లు లేఖలు రాశారు. తరువాత ఈ పరిణామం ఆయన రెండోసారి పదవి చేపట్టనంటూ ప్రకటించే వరకు వెళ్ళింది. స్వామి ఆరోపణలే రాజన్ను పదవి వీడేలా చేశాయనే వాదనలు కూడా ఉన్నాయి. आरबीआई के जो गवर्नर हैं वो मेरी राय में हमारे देश के लिए अनुकूल नहीं है और उनके बारे में ज्यादा नहीं कहना चाहता हूं. उन्होंने जो देश में इंटरेस्ट रेट बढ़ाया इस बहाना से कि मुद्रास्फीति को या इन्फ्लेशन को हम इससे रोकेंगे, इससे देश के साथ बड़ा नुकसान हुआ है. सारा इंडस्ट्री कोलैप्स हुई है और इस कारण से बेरोजगारी इतनी बढ़ गई है. उसको जितना जल्दी छुट्टी करके वापस शिकागो भेज सकते हो तो भेजना चाहिए. రాజన్ గొడవ ముగియగానే ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ వెంటపడ్డారు స్వామి. ట్విట్టర్ అకౌంట్లో దూరి తన స్టైల్లో గడబిడ చేశారు. యుఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రయోజనాలు రావాలంటే భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించాలని 2013లో అమెరికా కాంగ్రెస్కు చెప్పిందెవరని స్వామి ప్రశ్నించారు. అంతేకాకుండా అరవింద్ను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ను ప్రోత్సహిస్తుంది అరవిందేనని స్వామి ఆరోపించారు. పైగా తన సొంత శాఖల్లో ప్రత్యర్థులు ఎవరో తెలుసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తాను సాయం చేస్తున్నానంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు స్వామి. अमेरिकन यूएस कांग्रेस ने उनका कमेटी थी ड्रग फार्मास्यूटिकल कंपनीज के संबंध में, वो सुनवाई कर रहे थे. तो उसने लिखित में बयान दिया जिसमें उसने कहा कि इंडिया जो है वो अमेरिका के अनुकूल नहीं चल रही है और उसको सबक सिखाने के लिए WTO में हम उनको रगड़ना चाहिए, ये कहा है. अब उसी को हम सलाहकार बना. ఇటీవల సోనియా గాంధీపై మరోసారి విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ విధించి 41 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
స్వామి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011-12 ప్రాంతంలో సోనియా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించాలని చూశారని ఆరోపణలు గుప్పించారు. సోనియా ప్రయత్నాలను సైన్యం అడ్డుకుందని తెలిపారు. అప్పటి ఆర్మీ జనరల్ వికే సింగ్ తాము సహకరించబోమని స్పష్టం చేయడంతో సోనియా వెనకడుగు వేశారని స్వామి తెలిపారు. హిందుత్వ టెర్రర్ గ్రూపులను సాకుగా చూపుతూ సోనియా అత్యయిక స్థితిని ప్రకటించాలని భావించారని స్వామి తెలిపారు. Tell you in 2011-12, Ms. Sonia Gandhi was planning to declare a state of emergency in the country, and she had cooked up this Hindu terror business. Earlier on, she tested the Hindu sentiment by forcing Ms. Jayalalitha to arrest the Shankaracharya of Kanchi on a false murder charge. And it was quite clear that when she did a somersault on the question of the Samjhauta Express and the Ishrat Jahan matter, where the United Nations held that the LET was the agency which did the terrorist act and therefore declared it as an international terrorist organization. But the government of UPA did a somersault and said, no, it is not LET, we don't take that stand anymore, it is Hindu terror. The way the state of emergency was going to be declared was through a communal riot bill or something which they were going to bring. But unfortunately for them, the then Commander-in-Chief of the Indian Army, V.K. Singh, was a stumbling block. So they tried to remove him. అయోధ్యాంశంపైన మాట్లాడిన స్వామి మొఘల్ పాలనలో వేలాది హిందూ దేవాలయాలు సర్వనాశనమయ్యాయని, అయోధ్య, కాశీ, మధురల్లో గుడులు నిర్మించుకునేందుకు ముస్లింలు సహకరించాలని కోరారు. అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించుకునేందుకు సరయూ నది ఒడ్డున భూమిని ఇస్తామని తెలిపారు. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో విచారణ జరిపితే మాజీ ఆర్థిక మంత్రి చిదంబర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఊచలు లెక్కించాల్సిందేనని అన్నారు. రాజన్, అరవింద్ సుబ్రహ్మణ్యన్ గొడవ ముగియగానే ఈసారి ఏకంగా సొంత పార్టీ వారినే టార్గెట్ చేశారు. మంత్రులందరికీ ఒకేసారి చురకలేశారు. వారి వస్త్రధారణపై వివాదాస్పద ట్వీట్లు చేశారు సుబ్రహ్మణ్యన్ స్వామి. మంత్రులు విదేశీ పర్యటనలో టై, కోట్ ధరించవద్దని, భారతీయ సంప్రదాయాన్ని చాటే దుస్తులు మాత్రమే ధరించాలని ఇటీవల స్వామి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బీజేపీ ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంత్రులు మన సంప్రదాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తులు వేసుకుంటే వెయిటర్స్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. గతంలో ఓసారి మంత్రి ప్రకాష్ జవదేకర్ అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్తూ జీన్ ప్యాంట్, టీషర్ట్లో వెళ్తుండటంతో మోడీ వారించారని, ఎప్పుడూ వేసుకుని తరహా దుస్తుల్లోనే వెళ్లాలని సూచించారని చెబుతుంటారు. ఇలాంటి 1-2 ఘటనల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి కామెంట్లు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా వదలట్లేదు ఈ మాటకారి స్వామి. కోటు, టైలో ఆయన స్మార్ట్గా ఉంటారని చమత్కరించారు. తాను జైట్లీని పరోక్షంగా టార్గెట్ చేసినట్లు వస్తున్న వార్తలు రోమర్లేనని కొట్టిపారేశారు. తాను ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా చేసుకుంటానని, పరోక్షంగా ఎవరిపైనా విమర్శలు చేయనని చెప్పారు. తనపై బీజేపీ అధిష్టానం కన్నెర్ర చేసిందనేది అబద్ధమన్నారు. సుబ్రహ్మణ్య స్వామి మాటలే కాదు, చేతులు కూడా ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఓసారి పార్టీ ముఖ్యనేత ఇంట్లో పెళ్లికి వెళ్లారు స్వామి. నూతన వధూవరులను ఆశీర్వదించాల్సి ఉంది. పెద్ద మనిషి ఆశీస్సుల కోసం మంగళసూత్రాన్ని స్వామి చేతిలో పెట్టారు. ఆయన ఏదో ఆలోచిస్తూ పెళ్లి కూతురి మెడలో తాళి కట్టబోయారు. అందరూ హాహాకారాలు చేయడంతో ఆయన ఈ లోకంలోకి వచ్చి చిరునవ్వు చిందించారు. ఇలా ప్రత్యర్థుల్నే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటారు సుబ్రహ్మణ్య స్వామి. చమత్కారమైన విమర్శలైనా ఆయన స్టైలే వేరు. ఆయన రంగంలోకి దిగారంటే ప్రత్యర్థులు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే.
ఛానల్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. Once again, welcome back to Big Banner. ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నాడంటే స్వామి ఉడుం పట్టుపడతారు. న్యాయ పోరాటంలో కాకులు తీరిన స్వామి దృష్టి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంపై ఏపీ సర్కార్ గుత్తాధిపత్యం ఏమిటంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం టీడీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిన స్వామి తిరుమల పుణ్యక్షేత్రం విషయంలో ఏపీ సర్కార్పై విమర్శలు, సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసిన స్వామిపై ప్రధాని మోడీ చురకలు. ఎప్పుడు తెలుగు రాజకీయాలను టార్గెట్ చేయని ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు తొలిసారిగా ఏపీ రాజకీయాలపై పడింది. తాజాగా ఆయన సీఎం చంద్రబాబును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాబును గురిపెట్టి కొన్ని విమర్శలు చేశారు స్వామి. ఆంధ్రలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంపై తెలుగుదేశం సర్కారు గుత్తాధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఆలయాలకు సంబంధించిన భూముల విషయంలో చంద్రబాబు సర్కార్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని స్వామి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికైనా ఈ వైఖరిని తెలుగుదేశం సర్కార్ మార్చుకోవాలని ఆయన కోరారు. ఒకవేళ మారకపోతే తాను న్యాయ పోరాటానికి దిగుతానని సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన అన్నంత పని చేస్తారు కాబట్టి ఈ వ్యాఖ్యల్ని తెలుగుదేశం ఈజీగా తీసుకోవడం లేదని తెలుస్తోంది. Tirupati was taken over in 1933. Even today, it is under government control. That is illegal. But before I can move a petition, I have to tell the court to whom does this temple belong. Most of the problem is, yes, now we have a Supreme Court order by which all temples which have been in possession of the government for more than 3 years are to be released. But released to whom? So I had asked the Hindu Dharma Acharya Sabha to take responsibility. మిత్రపక్షమైన బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం స్వామి ఇలా చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏ వ్యాఖ్యల్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన కోర్టుకు ఎక్కకుండా ఉండేలా చూసేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరున్నారనే విషయంపై కూడా టీడీపీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తన వ్యాఖ్యలతో రాజకీయంగా దుమారం రేపుతున్న సుబ్రహ్మణ్యం స్వామికి ఇప్పుడు సొంత పార్టీ నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ మనుషులపై స్వామి వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక సలహాదారుపై ఆరోపణలు చేసిన స్వామిపై ఇక చాలు అన్న రీతిలో స్పందించారు మోడీ. ఓ ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో వ్యవస్థే గొప్పదని, దానికి మించినది మరొకటి లేదని మోడీ తెలిపారు. ఎవరైతే తామే గొప్ప అని అనుకుంటారో అది సరికాదని చెప్పారు. రఘురామ్ రాజన్ దేశభక్తుడని, దేశాన్ని ప్రేమించే వ్యక్తిని కొనియాడారు. मेरी पार्टी में हो या न हो, फिर भी मैं मानता हूँ इस प्रकार की चीजें अनुचित है. ये जो पब्लिसिटी का शौक है, उससे कभी भी देश का भला नहीं होता है. बहुत जिम्मेदारी से हर किसी ने व्यवहार करना चाहिए. कोई अपने आप को व्यवस्था से बड़ा माने, वो गलत है. मेरा 2 साल का अनुभव है कि आज जो लोग उनके लिए विवाद करते हैं वे रघुराम राजन जी को अन्याय कर रहे हैं. ऐसा क्यों, मैं बताता हूँ. जो लोग कहते हैं, मैं मानता हूँ हम में से किसी से भी
रघुराम राजन की देशभक्ति जरा भी कम नहीं है। उनके साथ ये अन्याय होगा ये कहना कि किसी पद पर होंगे तभी वो देश की सेवा करेंगे। मैं जितना रघुराम राजन को जानता हूं, वो किसी भी पद पर हो, कहीं पर भी हो, वो भारत की सेवा करने वाला इंसान है, भारत को प्रेम करने वाला इंसान है। और इसलिए रघुराम राजन की सेवाएं देश को नहीं मिलेगी ऐसे रघुराम राजन नहीं है, वो देश को प्यार करने वाले इंसान है। तो ये उनके साथ बड़ा घोर अन्याय कर रहे हैं ऐसी भाषा बोलने वाले लोग। मेरा अनुभव उनके साथ अच्छा रहा है, उन्होंने जो काम किया है उसकी मैं सराहना करता हूं और उनके भविष्य के लिए मेरी शुभकामनाएं हमेशा रहेगी। ప్రతిసారి స్వామి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని చెబుతూ వస్తున్నా రోజురోజుకు విమర్శలు ఎక్కువవుతుండటంతో బీజేపీకి ఇక వార్నింగ్ ఇవ్వక తప్పలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 4 రోజుల పర్యటనలో భాగంగా జూన్ 24న చైనా వెళ్లారు. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన తన షెడ్యూల్లోని సమావేశాలన్నింటినీ హడావుడిగా చేపట్టి ఒకరోజు ముందుగానే స్వదేశం వచ్చేశారు. చైనా జాతీయ అభివృద్ధి సంస్కరణల కమిషన్ చైర్మన్ జూ షావోషితో భేటీ కావాల్సిన జైట్లీ ఒకరోజు ముందే స్వదేశానికి తిరిగి వచ్చారు. జైట్లీ అర్ధాంతరంగా చైనా పర్యటన ముగించుకొని భారత్ తిరిగి రావడానికి సుబ్రహ్మణ్యం స్వామి చేస్తున్న ఆరోపణలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. తనపై తన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులపై ఆరోపణల దాడితో విరుచుకుపడుతున్న నేపథ్యంలో జైట్లీ తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర ఆరోపణలతో సొంత పార్టీలోనే ప్రకంపనలు రేపుతున్న స్వామి తీరుతో జైట్లీ అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. సొంత పార్టీలో వ్యతిరేకత, స్వయంగా ప్రధాని మోడీ స్పందనతో సుబ్రహ్మణ్యం స్వామి కాస్త తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇకపై స్వామి జోరు తగ్గిస్తారా లేక తన సహజమైన శైలిలోనే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి. ఐదేళ్ల వయసులోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న స్వామి అద్భుత మేధాశక్తికి, రాజకీయ చతురతకు చిరునామా. వివాదాలతో సంచలనాలు రేకెత్తిస్తున్నప్పటికీ ఆధారాలు లేకుండా ఆయన ఆరోపణలు చేయరు. ప్లాన్డ్ గా, పక్కాగా వ్యవహరిస్తారు. అందుకే ఆయన టార్గెట్ చేసిన వ్యక్తులందరూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. దట్ ఈజ్ సుబ్రహ్మణ్యన్ స్వామి. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.